రెగ్యులర్గా చాలామంది పేషెంట్స్ కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకోండి అంటే జ్యూసెస్ రెగ్యులర్గా తీసుకుంటున్నామని చెప్తూ ఉంటారండి. యాక్చువల్గా ఫ్రూట్స్తో పోలిస్తే జ్యూసెస్ తీసుకోవటం మంచిదా కాదా, ఫ్రూట్ నుంచే జ్యూస్ వస్తుంది కదా మేడం అంటే, మెయిన్గా ఏంటి అంటే మనం ఫ్రూట్ని జ్యూస్ రూపంలో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం ఒక ఫ్రూట్ బదులుగా 3-4 ఫ్రూట్స్ యాడ్ చేస్తాం అండ్ దానికి షుగర్ యాడ్ చేస్తాం. ఓవరాల్గా దీనివల్ల క్యాలరీస్ అనేది పెరుగుతుంది అండ్ మన ఫ్రూట్లో ఉన్న ఫైబర్ని కాస్త వడకట్టేసేసి తీసేసేస్తాం మనం జ్యూస్ తాగినప్పుడు. కాబట్టి మనకి హెల్త్కి అవసరమైన ఫైబర్ అనేది లాస్ అవుతున్నాము అండ్ క్యాలరీస్ పెంచుతున్నాము అండ్ జ్యూస్ అనేది తొందరగా డైజెస్ట్ అయిపోయి మనకి కొంచెం సేపటికే ఆకలిస్తుంది అండ్ ఓవరాల్ షుగర్స్ ఎక్కువగా ఉండటం వలన మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండి మనకి డయాబెటీస్ రిస్క్ కూడా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మన హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన స్టడీలో 2013లో ఏం తేలింది అంటే రెగ్యులర్గా ఫ్రూట్స్ బదులుగా జ్యూసెస్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి 21% డయాబెటీస్ రిస్క్ ఎక్కువగా ఉంది అని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి ఓవరాల్గా ఫ్రూట్స్తో పోలిస్తే జ్యూసెస్ వల్ల మనకి నష్టాలే ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఫ్రూట్స్ని రాగా ఫ్రూట్స్ రూపంలో మాత్రమే తీసుకోండి. వీలైనంత వరకు జ్యూసెస్ రూపంలో తీసుకోవటం అవాయిడ్ చేయండి. కొన్ని తప్పదు అన్న కండిషన్స్లో, ఏదైనా సిక్కుగా ఉన్న కండిషన్స్లో తప్ప ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.